భక్తికి ఎన్నో మార్గాలండి. అయితే మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనం ఆచరించేవి కొన్ని, ఆచరించనివి ఎన్నో. అయితే ఆ ప్రయాణంలో ఈరోజు నేను అక్షర్ధామ్ టెంపుల్ అండి, హైదరాబాద్‌లో ఉన్న స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్‌ని అయితే విజిట్ చేశానండి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. చాలా బాగుందనమాట ఈ టెంపుల్ అయితే. ఇది మనకి రసూల్పుర మెట్రో స్టేషన్‌కి పక్కనే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్‌లో. చూడండి, కార్ పార్కింగ్‌కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా బాగుంది పార్కింగ్ స్పేస్ కూడా పెద్దదనమాట. అయితే టెంపుల్‌కి ఎంటర్ అయిన తర్వాత మనకి పచ్చగా కూడా మనకి లాన్ కనిపిస్తుందండి. ఈ లాన్ మనం దర్శనం అయిపోయిన తర్వాత ఈ లాన్‌లో కూర్చొని మనం ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉంది. అలాగే బోర్డు కూడా ఉంటుందండి, మనకి టెంపుల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తా. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. మనకి స్టార్టింగ్‌లో వెళ్ళగానే మనకి పాదుకలు కనిపిస్తాయండి. ఆ పాదుకల్ని మనం నమస్కరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. అయితే మనం పాదుకల్ని ఎందుకు నమస్కరిస్తామంటే, దేవుడు పాదాల కిందని ఉంటాడంటండి. అంటే ఆ కష్టాన్నంతా దేవుడు అనుభవించి పైన మనకి సుఖాన్ని ఇస్తాడని అందరూ కూడా పాదుకల్ని నమస్కరించమని చెప్తారు. అయితే మనకి ఇక్కడ 24 మెట్లు ఉన్నాయండి. 24 మెట్లు కూడా మనకి అంతా కూడా పాలరాతితో మనకి ఈ మెట్లు కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే టెంపుల్ మొత్తం కూడా ఆర్కిటెక్చర్ కూడా మనకి తెల్ల పాలరాతితో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది టెంపుల్. అలాగే మనకి పాదాల మీద డిఫరెంట్ బొమ్మలు కూడా మనకి కనిపిస్తాయండి. అలాగే మనకి ఈ పాలరాతి ఎంత చక్కగా ఉంటుందంటే, ఈ పాలరాతితో చేసిన ఈ ఆర్కిటెక్చర్ చూడటానికి చాలా బాగుందండి. మనకి ఎలివేషన్ కూడా చాలా బాగుంది. టెంపుల్ ఎలివేషన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, దాని గోడలు కానీ, దాని ఎంట్రన్స్ కానీ, అలాగే మనకి ఇక్కడ అక్షరధామ్ టెంపుల్ యొక్క ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇరువైపులా కూడా మనకి అక్షరధామ్ విశేషాలు, ఈ టెంపుల్ ఎలాగ స్టార్ట్ చేశారనేది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటోల రూపంలో అలాగే రాతపూర్వకంగా కూడా రాసి పెడతారండి. టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ టెంపుల్ అనేది. ఇక్కడ స్వామినారాయణ అనేది ఆ దేవుణ్ణి మనం ఎక్కువగా ఈ టెంపుల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయనే ఇక్కడ విశిష్టమైన పూజల్ని స్వీకరిస్తాడండి ఇక్కడ. అయితే ఈ స్వామినారాయణతో పాటు మనకి హరే కృష్ణ భగవాన్, అలాగే మనకి బలరాం భగవాన్ ఒక ఫొటోస్ కూడా మనం చూడటం ఉంటుందండి. చాలా చక్కగా కూడా అలంకరించారండి మనకి ఈ స్వామినారాయణ దేవుడిని. అలాగే మనకి స్వామి పరంపర, అలాగే గురు పరంపర ద్వారా వచ్చిన గురువులందరూ ఫొటోస్ కూడా మనకి ఆ టెంపుల్లో కనిపిస్తాయన్నమాట. అలాగే మనకి ఆ గోడ పైన కూడా చక్కగా మనకి భాగవతంలో విశ్లేషించిన అంశాలని, అలాగే స్వామి మెసేజెస్ని, గురువుల మెసేజెస్ని కూడా ఆ గోడలు మొత్తం ఉన్నాయండి. అలాగే ఇక్కడ సభ జరుగుతుందన్నమాట. 6 గంటల తర్వాత సండే సభ జరుగుతుంది. ఆ ప్రవచనం కోసం కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి. అలాగే మనకి రాముడు, సీత, అలాగే మనకి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అలాగే ఒకవైపు ఇవి ఉంటాయండి, ఒకవైపు ఏమో శ్రీకృష్ణుడు, రాధ, అలాగే శివుడు, పార్వతి ఫొటోస్ కూడా మనకి పాలరాతితోనే చెక్కిన ఫొటోస్ అయితే మనకి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. అసలు చాలా చక్కగా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామినారాయణ బంగారు విగ్రహం రూపంలో ఉంటారండి. ఇది మహా అభిషేకం అంటారు. ఇక్కడ పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం జరిపించుకున్నారండి. అంటే ఇది అభిషేకం చేయటం వల్ల మనకుండే సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి ప్రజలు ఇక్కడ నమ్ముతారండి. చాలా పవర్ఫుల్ అంటండి అభిషేకం కూడాను. మనకు చక్కగా స్వామినారాయణకి, అలాగే దాని ముందున్న రుద్రుడికి కూడా మనకి అభిషేకం చేపిస్తారండి. మనకి మంత్రోచ్చారణతో, స్వామినారాయణ దేవుడు మంత్రోచ్చారణతో ఇక్కడ మనకి అభిషేకం స్టార్ట్ చేస్తారండి. ఇది బంగారం విగ్రహం అండి. చూడండి, మోడీ గారు కూడా చేశారు ఇక్కడ అభిషేకం. అలాగే చిరంజీవి గారు, అలాగే మనకి అల్లు అర్జున్ గారు, అలాగే మనకి పండిత్ రవిశంకర్ గారు, ఇలా చాలామంది చేశారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. తప్పకుండా విజిట్ చేయండి.